మనకు ఏ లక్ష్యం అయితే సాధించాలనుకున్నామో ఫస్ట్ ఆ గురిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆ దీర్ఘకాలికమైన ఒక గోలా, లేదంటే మనము ఈ దగ్గరలో ఉన్న ఒక 1 month 2 months కదా మనం అచీవ్ చేసే గోలా. ఇలా ఫస్ట్ గోల్ని సింపుల్ గోల్స్గా డివైడ్ చేసుకోవడం, అంటే అచీవబుల్ గోల్స్గా చేయడం. ఫస్ట్ ఆ అచీవ్ గోలు కొన్ని మనము నిన్నటితో పోలిస్తే ఈరోజు నేను బెటర్మెంట్గా పెర్ఫార్మెన్స్ చేశానా, నిన్నటితో పోలిస్తే ఈరోజు బెటర్గా నా రిలేషన్షిప్ పెంచుకున్నానా, నెట్వర్క్ పెంచుకున్నానా, నా యొక్క వెల్త్ని పెంచుకోగలిగానా అన్న ఒక కంపారబుల్ చేసే ఒక మెజర్మెంట్ పెట్టుకుంటూ గోల్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నువ్వు ఏ రంగంలో అయినా సరే దేని నేను సాధించాలి అనేది ఒక గోల్ ఫస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ కావడానికి. గోల్ లేకపోతే ఏ రకమైన సక్సెస్ని మనం చూడలేము. గోల్ లేకపోతే మనం ఏ రకమైన దాన్ని ఎంజాయ్మెంట్ మనం ఫీల్ కాలేము. ఎందుకంటే ఒక చిన్న గోల్స్ కూడా మనం అచీవ్ చేసేలాగా మనం పెట్టుకున్నప్పుడు అది చేస్తూ సాధిస్తే వచ్చే ఒక ఎంజాయ్మెంట్, ఒక కిక్, అది చాలా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా ఉంటుంది. సో గోల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ సక్సెస్ కావాలి అంటే మనం సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ని కంట్రోల్ ఒకటే చేసుకోవడం ఒకటే కాకుండా, కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలి అనుకున్నప్పుడు అయ్యో నేను తినకుండా చదవడము, నిద్రపోకుండా చదవడము, ఇలా కంట్రోల్ చేసుకుంటూ చదవడం ఒకటే మనకు గోల్ అచీవ్ అవుతామన్నది కాదండి. సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటూ చేయడం అంటే నాకున్న వాటిని డిస్ట్రాక్షన్ని నేను రెగ్యులేట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ టైం వచ్చింది ఈ గోల్, ఈ పెర్ఫార్మెన్స్ చేయడానికి. మిగతా రీల్స్ చూడడము, సెల్ ఫోన్ ఫ్రెండ్స్తో మాట్లాడడము, చిట్ చాట్ చేయడము, లేకుంటే టైంపాస్కి అక్కడ కేఫ్ దగ్గర ఎక్కువసేపు కూర్చోవడము, ఇలా మనం డిస్ట్రాక్ట్ అయ్యే కొన్ని ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాటిని రెగ్యులేట్ చేసుకుంటూ తర్వాత కొన్ని ఎమోషనల్ విషయాలు, ఇప్పుడు నేను టాస్క్ ఒక కంప్లీట్ చేయడానికి ముందు, ఒక గోల్ సాధించడానికి ముందు నేను మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన అమ్మాయి గురించో, రిలేషన్స్ గురించో, ఫ్యామిలీ గురించో మనం థింక్ చేస్తున్నాము అంటే మన గోల్కి మనం అనవసరంగా డిస్ట్రాక్షన్గా ఎమోషన్ని వాడుకున్నట్టే. సో నీకు గోల్కి అచీవ్ చేయడానికి నీకున్న మిగతా డిస్ట్రాక్షన్స్ని, నీకున్న ఎనర్జీస్ని రెండింటిని రెగ్యులేట్ చేసుకుంటే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్లో మనకు గోల్కి అచీవ్ చేసే ఒక ఎనర్జీ ఏదైతే ఉందో మిస్ఫైర్ కాకుండా ప్రాక్టికల్గా ముందుకు జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక పార్టీకి వెళ్ళామో, లేకుంటే ఒక చిన్న స్మోకింగ్ లాంటి అలవాట్ల, ఆల్కహాల్ లాంటి అలవాట్ల, ఇవి డిస్ట్రాక్షన్ పనికి వస్తాయి. అంటే నీకు సెన్సేషన్కి ఫోకస్గా నువ్వు మడుతున్నావా, లేకుంటే నీకున్న మైండ్ తోటి మిగతా సెన్సేషన్ని కంట్రోల్లో తెచ్చుకోగలుగుతున్నావా? అంటే చూసే సినిమాలు, రీల్స్ ప్రకారంగా చూసిన టేస్ట్ ఎంజాయ్మెంట్ చేసే ఒక ఆల్కహాల్ లాంటివి నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నా, లేకుంటే మిగతా వేరే ప్లేస్కి, వేరే చోటుకి వెళ్ళి మనం మాట్లాడడము, స్పెండ్ చేయడము, మిగతా ఒక రిలేషన్షిప్లో స్పెండ్ అయిపోవడము, వీటిలో మనము ఇవన్నీ సెన్సేషన్స్, ఎగ్జైట్మెంట్ చేసే వాటిని రెగ్యులేట్ చేసుకుంటే మనం అనుకున్న గోల్కి, మనం అనుకున్న సక్సెస్కి ఏ రంగంలో అయినా సరే మనము ఫోకస్గా వెళ్ళి దాన్ని సాధించవచ్చు. రెండోది, ఈ 2 పాయింట్లు అయిపోయాక మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే పర్సిస్టెన్స్. అంటే మనము ఒక వర్క్ను సెలెక్ట్ చేసుకున్నాక దాంట్లో ప్రాసెస్ని మనము వర్క్ చేసుకుంటూ పోవడం ఇంపార్టెంట్. మనకు పురాణాల్లో చూసినా, మనకు మన పెద్దవాళ్ళు చెప్పే విషయంలో చూసినా కూడా ఒక రకంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం లాగా. అంటే ఒక పని మనం స్టార్ట్ చేశాక మనం ఆ పనినే మనం ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతవరకు పని జరిగింది, నెక్స్ట్ ఈ పని ఉంది, ఈ పని కంప్లీట్ చేసేద్దాం, నెక్స్ట్ ఇది అయిపోయాక ఈ నెక్స్ట్ చిన్న టార్గెట్స్ ఇవి ఉన్నాయి, ఈ వర్క్ చేద్దాం. ఈ వర్క్ కావాల్సిన అన్ని రిసోర్సెస్ని నేను మైండ్ఫుల్గా ఆలోచన చేసి సమీకరించుకుంటున్నానా, దాని మీద పనిని పోస్ట్పోన్ చేయకుండా వర్క్ కమీపంగా కాలానికి అనుగుణంగా కాలానికి వాల్యూ ఇచ్చుకుంటూ లాస్ట్ మినిట్ వరకు తీసుకొచ్చి దాన్ని అర్జెంటుగా తయారు చేయకుండా ముందుగానే స్టెప్ బై స్టెప్ కాలానికి అనుగుణంగా మనం పని కంప్లీట్ చేసుకుంటూ పోతున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్. అత్యంత ఇంపార్టెంట్ అంటే రిజల్ట్ పైన ఫోకస్ పెట్టకుండా, అంటే నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నో, పాస్ కావడానికి ఫెయిల్ కావడానికి నీకు కావాల్సింది సబ్జెక్టు, కంటెంట్. ఈ రకమైన సబ్జెక్టు, నాలెడ్జ్ తెచ్చుకోవడంలో మనము రోజు చేసే పనిని మనం పని మీద పర్సిస్టెన్స్ వదలకుండా, అంటే పట్టుదలను వదలకుండా కంటిన్యూగా పని చేసుకుంటూ పోయామనుకోండి, డెఫినెట్గా మనం అనుకున్న గోల్స్ని, మనం అనుకున్న
సక్సెస్ని ఏ రంగంలోనైనా మనం చూడొచ్చు. సో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒకటి, నువ్వు ఫస్ట్ ఒక మెజరబుల్ ఒక గోల్ని తయారు చేసుకో, చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకో. రెండవది, సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకున్న అన్ని రకాల డిస్ట్రాక్షన్ అందరికీ ఉంటాయి, దీన్ని రెగ్యులేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. థర్డ్, పర్సిస్టెన్స్, అంటే ఒక పనిని ఒక 2 రోజులు చేశాక 3వ రోజు వదిలేయడం అలా కాకుండా కంటిన్యూస్గా పని మీద ఫోకస్ చేస్తూ అచీవ్ చేసుకునేలాగా మనం దీన్ని తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.